చూపు జగన్ గారి వైపు పడింది. ఎందుకంటే ఆయన మీద ఇప్పటికే 32 సిబిఐ కేసులు ఉన్నాయి కాబట్టి అందరికీ ఒక ప్రశ్నార్థకంగా మారింది. అంటే జగన్ నెక్స్ట్ అరెస్ట్ అవుతాడా, అతను కూడా ఏమైనా తేలిద్దా, జైలుకి వెళ్తాడా అని అందరూ ఉత్సుకతో ఎదురు చూస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా ఈ సిబిఐ కేసులో ఎవరైతే ఉన్నారో, ఈ జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, ఇంకొక రెడ్డి అవ్వచ్చు, ఈ రాజకీయ ముసుగులో సంపాదిస్తూ రాజకీయ దోపిడీలు పాల్పడుతూ వందల నుంచి వేల నుంచి లక్షల కోట్ల వరకు ఎదిగిపోయినటువంటి ఈ రాజకీయ దొంగలు ఎప్పటికీ తప్పించుకోలేరు అని ఈ కేసు నిరూపించింది. ఖచ్చితంగా ఒక్క గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసులోనే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడితే 32 కేసులు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది అందరి చర్చ కూడా జరుగుతుంది. ఖచ్చితంగా కోర్టులు చూస్తూ ఊరుకోవండి. న్యాయమూర్తులు ఇప్పుడు న్యాయ వ్యవస్థ బతికుండడానికి కారణం ఇలాంటి తీర్పుల కారణమే. ఎందుకంటే 100 కోట్లు ఖర్చు పెట్టి వీళ్ళు కోర్టులు కూడా తప్పుదోవ పట్టించే అవకాశం ఉన్నటువంటి రాజకీయ దొంగలు వీళ్ళు. ఇలాంటి దొంగలు రేపొద్దున ఎంతకైనా తెగిస్తారనే నానుడు ఉంది అందరికీ. ఎందుకంటే జనార్దన్ రెడ్డి కేసులో కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి బెయిల్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి జనార్దన్ రెడ్డి. అలాంటి వ్యక్తి బయటకు వచ్చి ఆ కేసుని ఎలాగైనా సరే రూపుమాపాలని ప్రయత్నం చేశాడు. కానీ కోర్టులు పూర్తిగా న్యాయస్థానాలు అందుకు అంగీకరించలేదు. మళ్ళీ గాలి జనార్దన్ రెడ్డి ఏం కోరాడు? సార్, నేను రాజకీయంగా నేను ఎంపీగా పనిచేశాను, ఎమ్మెల్యేగా సేవ చేశాను, మంత్రిగా సేవ చేశాను, కాబట్టి నాకు ఏదన్నా శిక్ష తగ్గించని అడిగాడు. నువ్వు సేవ చేసిన మాట వాస్తవమే, కానీ దోపిడీ చేసింది కూడా నిజమే కదా. మరి అలాంటప్పుడు నీకు యావజ్జీవ కారాగార శిక్ష నేను ఎందుకు విధించకూడదని అడిగారు జడ్జి గారు. చూడండి ఎంత తీవ్రమైన కేసు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఎవడైనా సరే శిక్షించబడతాడు. అలాగే 32 కేసుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రేపొద్దున 100 సంవత్సరాలు పైబడి శిక్ష పడుతుంది. ఎందుకని చెప్తున్నా? ఒక్క కేసులో 7 సంవత్సరాలు పడితే 32 కేసులు ఎన్ని పడుతుంది? కాబట్టి ఈ రాజకీయ దొంగల వల్ల పేద ప్రజలు ఎంత అన్యాయం అయిపోతున్నారో ఇప్పటికైనా గ్రహించాలి అందరూ. ఎందుకంటే వందల నుంచి వేల కోట్లు సంపాదించేస్తున్నారు వీళ్ళు. ఒక్కసారి రాజకీయంలోకి వచ్చి ఒకసారి ఎమ్మెల్యే ఎంపీ అయితేనే 100 కోట్లకి ఎదిగిపోతున్నారు, దోపిడీలు చేస్తున్నారు.